Recording in progress. ఇట్లా మ్యూట్ లో ఉంది. ఓ ఓకే ఇప్పుడు ఓకేనా? ఓకే. అదే నేను అనేది ఏంటంటే ఎండింగ్ అయింది అనుకో, ఎండింగ్ అయితే ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఎండ్ అయింది, ఏం చేస్తాం నెక్స్ట్? నెక్స్ట్ Preservative ఏమ్మా? new తీసుకుంటాం. Click on new, either click on new or in your system use the down arrow mark. Okay, purchase price variance account. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ వేరియన్స్ అకౌంట్. ఎన్ని బుక్లో ఉంటాయి? $10,000 ఇన్వెంటరీ ఏపీ ఎకరాల అకౌంట్. ఇవన్నీ ఉండాలి. ఎందుకు ఇవన్నీ? ట్రాన్సాక్షన్ చేయాలి కదా మనం ఫ్యూచర్లో. ఒక లైబిలిటీకి తప్ప ప్రతి దానికి చూడండి, లైబిలిటీకి ఏమి ఇవ్వాలి? లైబిలిటీ ఎక్స్పెన్స్ పెట్టారు, లైబిలిటీ అకౌంట్. లైబిలిటీ ఇవ్వాలి. ఒక లైబిలిటీకి తప్ప మిగతా దాన్నిటికి ఎక్స్పెన్షన్ అకౌంట్. సో కొంచెం ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో వీళ్ళందరూ ఇవన్నీ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? కనీసం అట్లీస్ట్ వన్ టైం చేసి వదిలేయండి. ఇన్వెంటరీ అకౌంట్ అకౌంట్ అయిపోయింది. 11,000 కాక్స్ అకౌంట్. అచ్చా ఎటు ఉంది పవన్కో డిఫర్ కాక్స్ అకౌంట్? అచ్చా ఓకే 13,000. ఎందుకు ఇక్కడ ఎన్ని మనం చేయాల్సి వస్తుంది? ఈ మల్టీఆర్గ్ అనేది ఏంది? కామన్ సెటప్ కదా అందరికీ. ఎవరెవరికి కామన్ సెటప్ ఇది? ఫినాన్స్, ఫినాన్స్, హెచ్ఆర్ఎంఎన్సి, ఫినాన్స్, పిఏ వాళ్ళకి అందరికీ కామన్ ఇది. ఓకే, సేవ్ ఇట్. సో ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తాను నేను. ఇది కంప్లీట్ అయితే మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్. క్లిక్ ఆన్ రీఫ్రెష్. ఇప్పుడు ప్రీ రిక్వెస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఓకే, ప్రీ రిక్వెస్ట్ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ ఉన్నాం మనం? లెడ్జర్. అంటే ఈ సెటప్స్ అన్ని చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా లెడ్జర్ చేయాలి. లెడ్జర్ చేసిన తర్వాత లీగల్ ఎంటిటీ చేయాలి. ఓకే, అంతే కదా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎగ్జిస్టింగ్ తీసుకుంటాను. మీరు ఎవరైతే నాకు కావాలనుకుంటారో, ఇదంతా ఫినాన్స్, కంప్లీట్ ఫినాన్స్ వాళ్ళది. మీరు ఎవరైతే కావాలనుకుంటానో, ఇంతకుముందు కాకుండా అంతకుముందు బ్యాచ్ వాళ్ళకి నేను చెప్పున్నానో ఆ వీడియోస్ పంపిస్తాను, వాక్ త్రూ చేయండి. అది ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది. నేను ఎగ్జిస్టింగ్ తీసుకుంటాను, మీరు కూడా ఎగ్జిస్టింగ్ తీసుకున్న చేసుకోండి. లేదంటే బుక్స్లో స్టెప్స్ ఉంటాయి, లేదంటే మీరు ఎల్ఏఆర్ వీడియోస్ వినండి, వాక్ త్రూ చేయండి. ఓకేనా? రజాక్, రెడ్డమ్మా, దినేష్, ఓకే సార్. మీకు కావాల్సిన వాడికి ఎవరైతే చెప్తారో మీకు వీడియోస్ ఇస్తాను. మన వీడియోలో ఇంతకుముందు కాకుండా అంతకుముందు వీడియోస్
కావాల్సిన వాళ్ళు ఓన్గా లెడ్జర్ క్రియేట్ చేసుకోండి, లేదంటే ఎగ్జిస్టింగ్ లెడ్జర్ నేను ఏదైతే చేస్తానో అది చేయండి. కానీ తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లెడ్జర్ అంటే ఇవన్నీ ఉండాలి. లీగల్ ఎంటిటీ అయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లీగల్ ఎంటిటీ? టు గెట్టింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ ఫర్ టాక్సేషన్ ఫిజికల్ రిపోర్ట్స్ కదా. సో ఇప్పుడు ఒకవేళ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? మనం లెడ్జర్ క్రియేట్ చేయాలనుకుంటే MS9 ఇండియా లెడ్జర్ క్రియేట్ చేస్తాం, అవునా? అదే యుఎస్ అయితే ఏం చేస్తాం? MS9 US lecture. MS9 యుఎస్ లెడ్జర్ చేస్తాం, అంతే కదా. Yes. సో MS9 ఓకే. కోవిడ్ అయితే MS9 Kuwait and lecture. KW ఏదో సంథింగ్ పెడతాం, అంతే Yeah. కదా. యూకేకి అయితే యూకే పెడతాం. ఓకే. లీగల్ ఎంటిటీ అయితే MS9 లీగల్ ఎంటిటీ పెడతాం. ఓకే. సో లెడ్జర్ అనేది ఇండియా యూఎస్ ఎందుకంటామంటే బేస్డ్ ఆన్ ద కరెన్సీ వైజ్, బేస్డ్ ఆన్ కంట్రీ వైజ్ కరెన్సీ విల్ డిసైడెడ్, అంతే కదా. Correct. సో ఇక్కడ మీకు సిస్టంలో ఏముంటుందంటే నేను ఎలా చేయాలనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ గో టు ఇన్వెంటరీ సూపర్వైజర్. ఓకే. సెటప్ ఇన్వెంటరీ సూపర్వైజర్, ఫైనాన్షియల్స్, అకౌంటింగ్ సెటప్ మేనేజర్, అకౌంటింగ్ సెటప్. సో ఇది జావా పేజ్ అంటారు వీటిలన్నిటిని. ఇప్పుడు మనం ఎందుకు మనకు ఫ్యూజన్ ఈజీ అంటామంటే ఇప్పుడు ఇదేమంటారు? జావా పేజ్ అంటారు వీటిలన్నిటిని. ఇలా వస్తే ఏఎఫ్ పేజ్ అంటారు, లేదా వెబ్ పేజెస్ అంటారు, ఏఎఫ్ పేజ్ అంటారు. సో నీకు ఇప్పుడు వచ్చే క్లౌడ్ అంతా ఎట్లుంటుంది పేజెస్, కానీ ఫంక్షనాలిటీ సేమ్, బుక్స్ సేమ్, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏముంది? కొత్తగా కావాలంటే క్రియేట్ అకౌంటింగ్ కొడతాం. మనం కొత్తగా లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే లీగల్ ఎంట్రీకి వెళ్తాము. లీగల్ ఎంట్రీకి వెళ్ళి క్రియేట్ లీగల్ ఎంటిటీ కొట్టి ఏం చేస్తాం? ఇక్కడ సేమ్ యాసిస్గా యుఎస్ బదులు ఏం పెడతాం? ఇండియా పెడతాం. లీగల్ ఎంట్రీ వచ్చి MS9 లీగల్ ఎంట్రీ పెడతాం. ఆర్గనైజేషన్ MS9 లీగల్ ఎంట్రీ పెడతాం. పాన్ కార్డ్ ఇస్తాము, లీగల్ అడ్రస్ ఇస్తాము, ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మీరు కావాలంటే ఎగ్జిస్టింగ్ అడ్రస్ తీసుకోవచ్చు. ఇఫ్ వాంట్ క్రియేట్ ద న్యూ అడ్రస్, క్లిక్ ఆన్ క్రియేట్ బటన్, ఇలా వస్తాయి. సో నేను ఇది చేయకుండా మీకు ఏం చేస్తున్నానంటే ఎగ్జిస్టింగ్ తీసుకుంటున్నాను నేను. ఓకే. సో అకౌంటింగ్ సెటప్ మేనేజర్ ఎగ్జిస్టింగ్ అంటే ఏముంటుందంటే జస్ట్ మనం ఏమన్నాము? ఇండియా కదా. ఇండియాకి ఏమున్నాయి ఎగ్జిస్టింగ్ చెప్తా చూడండి. ఇండియాగా ఉంది ఇండియా ప్రైమ్ లెడ్జర్ తీసుకుంటున్నాం. ఇండియాగా ఉంది ఎగ్జిస్టింగ్ లెడ్జరు India Prime. ఇండియా PL అంటే ప్రైమ్ లెడ్జర్. ఇంకొకటి కూడా ఉంటుంది, విజన్ ఇండియా అని కూడా ఉంటుంది. ఇండియా విజన్ ఆపరేషన్. ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు, కొత్తగా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. విజన్ ఆపరేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఒరాకిల్లో ఇస్తాడు మనకు. ఇండియా పర్సంటేజ్ ఇండియా ప్రైమరీ. ఇంతకుముందు ఒకటి చేసినాను చూడండి, ఎవరు చేసినాం మనం? BT15 ఇండియా లీగల్ ఎంటిటీ, M15 ఇండియా లీగల్ ఎంటిటీ, MK9 ఇండియా లీగల్ ఎంటిటీ ఇచ్చున్నాం, అవునా? సో మనం టైం వేస్ట్ మీకు ఎందుకని చెప్పి నేనేం చేస్తున్నాను? ఎగ్జిస్టింగ్ తీసుకుంటున్నాను. ప్రజా క్లియరా? విజన్ ఇండియా. ఇంకొకటి ఏంది? విజన్. సో ఈ రెండింటిలో మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఓకే. లేదంటే MS9 ఇండియా లీగల్ అంటే యూఎస్ అట్లా చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా. ఏమైనా డౌట్ ఉందా రెడ్డమ్మా? క్లియర్ కదా? ఇక్కడ క్లియర్ సార్. వీళ్ళందరూ చేసి చూపించిన అదే వీడియోలు ఉన్నాయి, చూసుకోండి, ఎందుకు టైం వేస్ట్ మనకు. సో ఇప్పుడు నేను ఇండియా ప్రైమరీ లెడ్జర్ తీసుకుంటున్నా. ఓకే. ఇండియా ప్రైమరీ లెడ్జర్ పైన కర్సర్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడేముంది? లీగల్ ఎంట్రీ ఏం తీసుకుంటున్నాను నేను? India only. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఏమన్నా రాసి పెట్టుకోండి మీరు. ఇండియా ప్రైమరీ లెడ్జరు, ఇండియా దీన్ని తీసుకుంటున్నాను.
లీగల్ ఎంటిటీ ఇండియా లీగల్ ఎంటిటీ. అదే మనకు కావాలి ఒకవేళ ఓన్గా లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఎంఎస్ లీగల్ ఎంటిటీ ఆర్ యుఎస్ లీగల్ ఎంటిటీ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం. MS9 యుఎస్ లీగల్ ఎంటిటీ అట్లా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? ఇది ఎగ్జిస్టింగ్ తీసుకుంటాం. మీకు హాఫ్ అన్ అవర్ టైం సేవ్ చేస్తున్నాను ఇక్కడ. మనకు కావాల్సిన ఇప్పుడు ఎంతవరకు అవసరమో ఇది లేకుండా కూడా చేయొచ్చు కాబట్టి ఎగ్జిస్టింగ్ తీసుకొని చేస్తున్నాము. లేదు కంపల్సరీ మనం చేయాలంటే ఇంకా ఎగ్జాక్ట్లీ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏమైందంటే ఇండియా ప్రైమ్ లీగల్ ఎంటిటీ ఎన్ని ఎనేబుల్ ఉంటాయి, దాని గురించి మనం ఏం వరీ కావాల్సిన అవసరం లే. కొన్నిసార్లు క్లిక్ ఆన్ నెక్స్ట్ ఎన్ని మనం మెయిన్గా ఓన్గా చేసుకుంటే రావాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎందుకు మీకు నేను అది చేసి చూపించలేదు అంటే కొన్నిసార్లు ఈ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అనేది ఈ ఆప్షనే కనపడదు. ఈ ఆప్షన్ కనపడినప్పుడు 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. ఏదో వచ్చిన టైంలో క్లిక్ అవుతుంది. అదంతా టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈ సెటప్స్ నేను మీకు స్క్రిప్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఇదంతా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆపరేటింగ్ యూనిట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇంకా ఆపరేటింగ్ యూనిట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? Number 6. Operating unit. What is the meaning of the operating unit? Anyone can tell me? Purchasing the item from the supplier Right, good. and pay the selling the amount to the items supplier. to the customer. Selling item. Once you purchase the item from the supplier, what is the next? Pay the Receiving amount amount. to the supplier. Pay the Pay supplier. Next, what is the next? Selling the item to the customer and receive the amount to the from the customer. ఓకే, అంటే పర్చేసింగ్ చేయడం మన బాధ్యత, సెల్లింగ్ చేయడం మన బాధ్యత, పే చేయడం రిసీవ్ చేసుకోవడం అమౌంట్ ఎవరి బాధ్యత? Finance team. ఎన్ని ఆపరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకు? మ్యాప్ తీయాలా? ఎన్ని ఆపరేటింగ్ Operating Hyderabad, units. Bangalore. హైదరాబాద్ అండ్ బెంగళూరు చేసాం సార్. హైదరాబాద్, బెంగళూరా మనం? ఓకే, అమరావతి హెడ్ ఆఫీస్ పెట్టాం. అవి ఏంది ఇన్వెంట్ ఆర్గనైజేషన్స్? అమరావతి హెడ్ ఆఫీస్. సౌత్ ఇండియా ఏమన్నాము? సౌత్ ఇండియా ఆపరేటింగ్ అండ్ నార్త్ ఇండియా. South India, North India. అండ్ ఏం చెప్పినావు? నార్త్ ఇండియా చేయలేదు. North North India operating unit. నార్త్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్ ఏమని? ఆపరేటింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటింగ్ యూనిట్ అండ్ యూనిట్ ఆర్గనైజేషన్? ఇన్వెంట్ ఆర్గనైజేషన్ లో చేసినాం ఏమని? అన్న వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటింగ్ యూనిట్ అండ్ యూనిట్ ఆర్గనైజేషన్? ఇన్వెంట్ ఆర్గనైజేషన్ లో ప్రోడక్ట్ సేలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పింది ఇన్వెంట్ ఆర్గనైజేషన్ ఏంది? పర్చేసింగ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్, పే ద అమౌంట్ టు ది సప్లయర్, ఇవన్నీ అవునా? సో యూనిట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తాం? ఐటమ్స్ ఏ యూనిట్ ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అమ్మాలి అనేది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచి అమ్మాలి అనేది. ఏడో నిన్న మ్యాప్ ఉంది కదా ఏడో మన దగ్గర. సరే, ఆ మ్యాప్ ఏడో ఉంది చూసుకోండి. ఓకే, సో సౌత్ ఇండియా మనం చెప్పినాం కదా, ఇక్కడ మ్యాప్ ఒకటి వేసున్నాం కదా, బిజినెస్ గ్రూపు. అండర్ ది బిజినెస్ గ్రూప్ ఏం వస్తుంది? సౌత్ ఇండియా వస్తుంది. సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్, నార్త్ ఇండియా ఆపరేటింగ్ కావాలంటే యుఎస్ ఆపరేటింగ్ యూనిట్ సంథింగ్, యూకే ఆర్ సంథింగ్. ఓకే, ఆపరేటింగ్ యూనిట్ కింద ఏమొస్తుంది? ఇంటర్వ్యూ పర్సన్ అడుగుతాడు వాట్ ఇస్ ద స్ట్రక్చర్ అని. Ledger. సో మీకు ఇంకా కంప్లీట్ కావాలంటే ఇది తీసేస్తా. రైట్, సో మళ్ళీ ఒకసారి మ్యాప్ చెప్తాను చూడండి. నేను ఫస్ట్లో ఆల్రెడీ చెప్పున్నా మీకు, మళ్ళీ నేను చేసి చూపిస్తాను. బిజినెస్ గ్రూప్ కింద ఏమొస్తుంది? Ledger. బిజినెస్ గ్రూప్ కింద లెడ్జర్ వస్తుంది. ఓకే,
లెడ్జర్ ఏమేమి లెడ్జర్ వస్తుంది? ఇండియా అయితే ఇండియా లెడ్జరు, కంట్రీ వైజ్ లెడ్జర్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ లెడ్జరే మనం వద్దనేది. ఈ లెడ్జర్ మీరు ఎగ్జిస్టింగ్ తీసుకొని ఇదే కదా మనం చెప్పేది ఇండియా లెడ్జర్. సో నెక్స్ట్ యుఎస్ లెడ్జర్ వస్తుంది. ఇంకేమొస్తుంది? యూకే వచ్చి యూకే లెడ్జర్ వస్తుంది సంథింగ్. అవునా? లెడ్జర్ కింద ఏమొస్తుంది? లీగల్ ఎంటిటీ వస్తుంది. మ్యాప్ ఇట్లా వస్తుంది మన ఫైనల్గా మ్యాప్. ఇండియా లీగల్ ఎంటిటీ, యుఎస్ లీగల్ ఎంటిటీ. మా ఫాలో అవుతున్నావా? ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడు, ఇట్లా ఉంటుంది. ఇంక మనం చెప్పింది చెప్పుకుంటా ఉండాలి మీరు యాక్టివ్గా ఉండకపోతే. సో లీగల్ ఎంటిటీ లెడ్జర్ ఏం చెప్పినా కూడా ఏం తీసుకుంటున్నాం? బిజినెస్ గ్రూప్ ఏమో ఓన్గా క్రియేట్ చేసినాం. ఏం బిజినెస్ గ్రూప్? MS9 బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేసినాం. అవునా? ఓకే. లెడ్జరు లీగల్ ఎంటిటీ ఏం తీసుకుంటాము? ఎగ్జిస్టింగ్ తీసుకుంటాం. ఇండియా ప్రైమరీ లెడ్జరు, ఇండియా లీగల్ ఎంటిటీ తీసుకున్నాం. ఎందుకు? వైఆర్ టేక్ ద ఇండియా లీగల్ ఎంటిటీ, వై డోంట్ టేక్ ద, ఒక్క నిమిషం అన్నా చెప్పనా, ఎందుకు మనము యుఎస్ లీగల్ ఎంటిటీ తీసుకోలేదు? ఇక్కడ వైఆర్ టేకింగ్ ద ఇండియా లీగల్ ఎంటిటీ ఇయర్. We are getting permissions from the Indian government. You are doing the business in India only. That is the reason you are taking the India ledger, right? Yes, sir. Correct? Yes, sir. Yes, sir. Hello? Okay. So if you are starting the business in US, what is the legal entity? Yes, legal. US. US. US legal entity. ఓకే, క్లియర్ రైట్? లెడ్జర్లో ఇదేం తీసుకున్నాము? ఇండియా లీగల్ ఎంటిటీలో ఇది ఇక్కడ పెట్టాలి మనం, అక్కడ కాదు. ఎక్కడ పెట్టాలి? అంతే, కరెక్ట్. లెడ్జరు ఇది ఇక్కడ పోవాలి. రైట్? క్లియర్ రైట్? అంటే ఇదొక కలర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లెడ్జర్ అయిపోయింది, లీగల్ ఎంటిటీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్లియరా? ఈ లీగల్ ఎంటిటీ ఒక కలర్ పెడతా చూడండి. ఓకే, లెడ్జర్ బిజినెస్ గ్రూప్, లెడ్జర్ లీగల్ ఎంటిటీ. ఇండియన్ పర్సన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఎంఓసి. ఎంఓసి అంటే మల్టీ ఆర్క్ స్ట్రక్చర్ ఏదంటే ఇది చెప్పాలి మనం. సో బిజినెస్ గ్రూప్, లెడ్జర్, లీగల్ ఎంటిటీ. నెక్స్ట్ ఏంది? Operating unit. ఆపరేటింగ్ యూనిట్. ఆపరేటింగ్ యూనిట్స్. వాట్ ఆర్ ద ఆపరేటింగ్ యూనిట్స్? సౌత్ ఇండియా ఆపరేటింగ్, నార్త్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్, రైట్? సో కావాలంటే ఇంకేమొస్తుంది మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇన్వెంటరీ ఇన్యూనిట్ ఆర్గనైజేషన్స్. ఎందుకు ఇన్యూనిట్ ఆర్గనైజేషన్స్? ఐటమ్స్ రిసీవ్ చేసుకోవడానికి. ఏమేమి చెప్పినా మనం యూనిట్ ఆర్గనైజేషన్? HYD, బెంగళూరు, అమరావతి. Ravard. బెంగళూరా? అమరావతి. 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 ఎక్కడ ఇది? సౌత్లోనా నార్త్లోనా? ఇవి సౌత్లో. South. సౌత్లో. సో నార్త్ కింద పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారు మీరు? ముంబై, ఢిల్లీ. ముంబై, ఢిల్లీ. సో కావాలంటే నార్త్ కింద పెట్టుకున్నట్టుకంటే ముంబై, మహారాష్ట్ర. ఇంకేమున్నది? ఢిల్లీ, నోయిడా. ఢిల్లీ, నోయిడా. మీ ఇష్టం, ఇంకెన్నైనా వేసుకోండి. ఓకే, ఇవన్నీ దాని కింద వచ్చాయి. వన్స్ యూనిట్ ఆర్గనైజేషన్ అయిపోతే ఏమవుతుంది? సబ్ యూనిటీస్ వస్తాయి. సబ్ యూనిటరీ. సో ఇది మళ్ళీ చెప్తాం, మళ్ళీ మర్చిపోతాను, మళ్ళీ నేను వెనక్కి రాలేను. చెప్పాలా లేదా గుర్తుపెట్టుకుంటారు ఈసారి? చెప్పుకుంటా పోయినా?
సరే అప్పుడు చెప్తులేదు. నెక్స్ట్ చెప్తులేండి. నెక్స్ట్ చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆడున్నాం ఆపరేటింగ్ యూనిట్ కాడ ఉన్నాం. ఆపరేటింగ్ యూనిట్. ఆపరేటింగ్ యూనిట్ రా ఆడబెట్టలేమ్మా. ఓకే, సో ఇప్పుడు ఎలా యాడ్ చేయాలంటే ఆపరేటింగ్ యూనిట్స్ క్లిక్ అని యాడ్ ఆపరేటింగ్ యూనిట్. సో ఏమేమి పెట్టాలి మనం? MS9 సౌత్ ఇండియా కదా. షార్ట్ కోడ్ అంటే ఏం పెడతాము? SIOU షార్ట్ కోడ్ ఇంతేనా? ఈ మధ్యలో ఏమైనా గ్యాప్ ఇద్దాం, చూద్దాం వర్క్ అవుతుందేమో, ఎందుకంటే దానికి. ఓకే, గుడ్, వెరీ గుడ్. MS9 సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్. వాట్ ఈస్ అవర్ బిజినెస్ గ్రూప్? ఎనీవన్ కెన్ టెల్ మీ నో. ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఎవరు ఆన్సర్ చెప్తారు అనేది. రెడమ్మా? MS9 అమరావతి. MS9 బిజినెస్ గ్రూప్ కానీ ఎక్కడున్నది అది? బిజినెస్ గ్రూప్ ఎక్కడుంది అది? అమరావతిలో. అమరావతి. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ గ్రూప్ లేకుండా మనం లెజర్ క్రియేట్ చేయగలుగుతామా? నో సార్. ఆపరేటింగ్ క్రియేట్ చేయగలుగుతామా ఇప్పుడు బిజినెస్ లేకుండా? సరే, చేయలేం. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు డైరెక్ట్గా మనం పైన స్లాబ్ వేయాలంటే ఏం కావాలి? కింద బేస్ మటం వేయాలి, పిల్లర్స్ వేయాలి, గోల్ ఇటు కట్టుకుంటూ పోతేనే స్లాబ్ వేయగలుగుతాం, అంతేకనా? సో ఇప్పుడు ఒక స్లాబ్ వేయాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్? ఏముంది ప్రీ రిక్విజైట్స్? ఇఫ్ వాంట్ కంప్లీట్ ద స్లాబ్. ఒక బిల్డింగ్ కడుతున్నాము, స్లాబ్ కావాలంటే ఏం కావాలమ్మా మన ప్రీ రిక్విజైట్స్? ఫస్ట్ బేస్మెంట్ వేయాలి సార్. బేస్మెంట్ తర్వాత వాల్స్ పిల్లర్స్. సో ఇఫ్ వాంట్ కంప్లీట్ ద ఆపరేటింగ్ యూనిట్, దిస్ ఆర్ ద ముందు చేసి ఉండాలి. డిఫాల్ట్ లీగల్ ఎంటిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఏం తీసుకున్న లీగల్ ఎంటిటీ? ఇండియా అప్లై. ఓకేనా? ఇంకొక ఇప్పుడు ఏమైంది? ఎన్ని ఆపరేటింగ్స్ ఉన్నాయి? ఇంతమంది మన కంపెనీ అన్ని వదిలేండి. 700 మంది MS9. ఇప్పుడు ఐ వాంట్ టు డిఫైన్ ద వన్ మోర్ ఆపరేటింగ్ యూనిట్. ఇంతమంది చెప్పిన కంపెనీస్ ఇంతమంది బ్యాచ్. ఇప్పుడు ఈ ఫాంట్ డిఫైన్ ద వన్ మోర్ ఆపరేటింగ్. వాట్ ఈస్ ద వన్ మోర్ ఆపరేటింగ్ యూనిట్? నార్త్ ఇండియా ఆపరేటింగ్. నార్త్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్ కదా. సో నార్త్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్ ఏం చేయాలి? క్లిక్ అని యాడ్ ఆపరేటింగ్ యూనిట్. యోగి ఫాలో అవుతున్నావు కదా? అవుతున్నాను. ఓకే, నీకు కొత్తగా ఉంటుంది నువ్వు ఆ వీడియోలు విన్న తర్వాత. కానీ ఇప్పటి వరకు కాన్సెప్ట్ అర్థమవుతాను కదా? అవుతుంది, క్లియర్గా ఉంది. ఇది కాదు క్లియర్, మనం ఎప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తాం చూసినా, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళట్లే మనం. మెయిన్ ఇదంతా చేస్తామంటే ఒక బేస్ మటం వేస్తున్నాం ఇప్పుడు అంతే. ఓకే అన్న. దాని మీద మన ఏది ఇన్వెంటరీ మోడలు, పర్చేసింగ్ మోడలు, ఎన్ని ఫ్లోర్స్ దాని మీద, ఎన్ని ఫ్లోర్ కానీ దాని ఫ్లోర్ కొట్టుకోవచ్చు. ఆటో మేనేజ్మెంట్ మోడల్, OM సెల్లింగ్ అంటారు. దాని మీద కావాలంటే అకౌంటింగ్ పేబుల్స్, అకౌంటింగ్ రిసీవబుల్స్, ఇదంతా ఫినాన్స్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎన్ని దాని మీద పడతారో ఈ బేస్ మటం పైన MOC పైన వీళ్ళందరూ కట్టుకుంటారు. అవునా? ఇది ప్లాన్. ఇంకా దండిగా ఉంటాయి, నేను అన్నీ చెప్పట్లేదు మీకు ఫస్ట్లో చెప్పినా నేను. ఓకే, సో షార్ట్ కోడ్ ఏం ఇస్తాం మనం ఇక్కడ? MS9 నార్త్ ఇండియా OU. మీరు ఒకటి మిస్ అయింది. ఇండియా మిస్సెన్స్ చెప్పాలి కదా నువ్వు. ఎవరైతే క్లాసులు ఎక్కువ మాట్లాడుతుంటో రోల్ ప్లేలో గుర్తుంటాయి నాకు. సారీ, బిజినెస్ గ్రూప్ ఏంది? బిజినెస్ గ్రూప్ కూడా క్రియేట్ చేయకూడదు అనుకుంటే ఏముంది? ఎగ్జిస్టింగ్ది ఇండియా బిజినెస్ గ్రూప్. కానీ మనం ఏం చేయాలి? కంపల్సరీ నేర్చుకోవాలి ఇది. అవును కదా? ఎందుకు బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేసేది ఎవరు? ఎగ్జిస్టింగ్ బిజినెస్ గ్రూప్. ఇది మనం చేసేది ఏంది? మన ఓన్ వర్కే కదా. అందుకని ఇది కాదు, మనం ఏం తీసుకోవాలి మా ఇక్కడ? MS9. ఓకే, ఏమో సుదర్శన్ ఫాలో అవుతున్నావా?
ప్రాబ్లం లేదురా. ఇండియా లీగల్ ఎంటిటీ అప్లై. ఇప్పుడు ఎగ్జాంపుల్కు నేను ఒక మెడికల్ షాప్ పెట్టాలనుకుంటాను, అపోలో మెడికల్ షాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎక్కడెక్కడ పెట్టాలి, ఏంటి, ఎన్ని బ్రాంచ్లు పెట్టాలి, కడపలో తిరుపతిలో ఎన్ని బ్రాంచ్లు పెట్టాలి ప్లాన్ చేసుకుంటాం కదా, అదంతా ఇది ప్లాన్ ఇది మనం. ఓకే, నేను ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినాను, సౌత్ ఇండియాలో పెట్టాను, దానికి ఒక అప్లికేషన్ ఒక సెటప్ క్రియేట్ చేసుకుంటాను అంతా. ఓకే, ఆపరేటింగ్ ఈస్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఆపరేటింగ్ యూనిట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఎనీవన్ కెన్ టెల్ మీ? ఇన్వెంటరీ క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ? ఇన్వెంటరీ బదులు కొన్ని ప్రొఫైల్ ఆప్షన్ చేసుకున్నాము. ఓకే, ఇన్వెంటరీకి బదులు ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ చేసే ముందర ఒక ప్రొఫైల్ ఆప్షన్ చేస్తాం. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇన్వెంటరీ నుంచి ఇప్పుడు ఐటమ్స్ కొంటాము, కొన్న తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది ఐటమ్స్? ఇన్వెంటరీ కదండి. సో ఇన్వెంటరీకి వెళ్ళాలంటే ఏముండాలి? ఆ రెండింటి మధ్యలో లింక్ ఉండాలా? మళ్ళీ ఇన్వెంటరీ నుంచి ఐటమ్స్ ఓఎం సేలింగ్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంటు ఆర్ ఆర్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు, అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఇన్ బ్రాకెట్ ఆర్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇలా అమ్మాలంటే ఏమో ఉండాలి? మళ్ళీ ఇన్వెంటరీకి దీనికి కనెక్షన్ ఉండాలా? ఇప్పుడు ఐటమ్స్ సప్లై నుంచి కొంటాం మనం, కొన్న తర్వాత పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి అకౌంట్ పేబుల్ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఉండాలా? ఎందుకంటే ఎంత కొన్నామో పేబుల్ డిపార్ట్మెంట్ చెప్పాలి కదా ఐటమ్స్ పే చేయాలంటే. మళ్ళీ ఐటమ్స్ అమ్మిన తర్వాత కస్టమర్కి ఈ సేల్స్ డిపార్ట్మెంట్కు అకౌంట్ రిసీవబుల్ డిపార్ట్మెంట్ లింక్ ఉండాలా? ఎందుకు? యూ నీడ్ టు రిసీవ్ ద అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్ వన్స్ ద ఐటమ్స్ ఆర్ షిప్డ్ ఆర్ సేల్డ్ టు ది కస్టమర్ కదా. అన్నిటికీ ఏది రీజను, ఏది లింక్ చేస్తుందంటే ప్రొఫైల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రొఫైల్. ఇప్పుడు మన లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఒక ఇంజిన్ ట్రైన్, ఇప్పుడు ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్కు బోగులు కనెక్ట్ చేయాలంటే ఏం కావాలి? లింక్స్ కావాలి. లింక్స్ మన లాంగ్వేజ్లో లింక్స్ అంటాం, ప్రొఫైల్ ఆప్షన్స్. ఓకేనా రాజా, క్లియరా? సో ఏమేమి ప్రొఫైల్ ఆప్షన్, క్లియర్ సార్. ఏమేమి ప్రొఫైల్ ఆప్షన్ ఉంటాయంటే హెచ్ఆర్ సెక్యూరిటీ, ప్రొఫైల్ ఆప్షన్. నెక్స్ట్ హెచ్ఆర్ బిజినెస్ గ్రూప్ ప్రొఫైల్ ఆప్షన్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దీనికంటే ఈజీ సబ్జెక్ట్ ఏదో ఉండదు. నెక్స్ట్ జిఎల్ లెడ్జర్, ఇది మనం చేయం రియల్ టైంలో. ఈ ప్రొఫైల్ ఆప్షన్ మనం చేయం. ఓకే, ఇంకేమైనా ప్రొఫైల్ ఆప్షన్స్? ఎంఓ ఆపరేటింగ్ యూనిట్ ప్రొఫైల్ ఆప్షన్స్. నెక్స్ట్ ఎంఓ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్స్. ఓకే, ఎంఓ డిఫాల్ట్ ఆపరేటింగ్, లాస్ట్ వన్. రైట్. సో ఇవన్నీ ప్రొఫైల్ ఆప్షన్స్. సో వీటిలన్నిటికీ లింక్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? MS9 HRMS సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఇంకేముంది? MS9 ఇండియా జనరల్ లెడ్జర్. Yes, sir. ఇండియా జనరల్ లెడ్జర్ ఇవన్నీ ఏంటి మనం చేసినాం కదా, RS. Yes, sir. ఓకే, MS9 PO అంటే ఆపరేటింగ్ యూనిట్. మా PO అంటే పర్చేసింగ్. REP అంటే రెస్పాన్సిబిలిటీ అని. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? MS9
ఓఎం అని పెడతాను. ఓఎం అంటే ఆర్డర్ మేనేజ్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్. రైట్, గుడ్, వెరీ గుడ్. MS9 అంటే అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్. యూజర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్. తొందరగా యాక్ట్ బాగున్నారు. ఏపీకి ఏఆర్ చూడు. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్? చిరంజీవి నువ్వు చెప్పు. అకౌంట్ సార్ అకౌంట్ రిసీవబుల్ అంటే మన అకౌంట్ లోకి వస్తుంది సార్ మొత్తం అంతా. అంటే ఎవరి దగ్గర నుంచి స్పెండర్ నుంచి రావాల్సిన అమౌంట్ ఉంటే అదంతా అకౌంట్ రిసీవబుల్ గా వస్తుంది. అర్థం కాల, మళ్ళీ కొంచెం క్లియర్గా అయిపోవా? అంటే వెండర్ నుంచి మనకి పేమెంట్స్ కానీ బిల్స్ కానీ అలాంటివి వస్తాయి కదా, అలాంటివన్నీ అకౌంట్ రిసీవబుల్స్ అంటారు. వెండర్ నుంచి మనకేం రావు. అంటే బిల్లింగ్ మనం పే చేయాలి. కస్టమర్ నుంచి కానీ మనకి సేల్ చేసిన పర్చేజ్ చేసి వస్తాయి కదా మనకి అకౌంట్స్ అన్ని, అది ఏఆర్. అది ఏఆర్. మనం అమౌంట్ ఉన్నదానికి అమౌంట్ పే చేయాలంటే, వెండర్ పే చేయాలంటే, వెండర్ కానీ సప్లయర్ పే చేయాలి ఏపీ డిపార్ట్మెంట్. అకౌంట్స్ పేయబుల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని బోర్డు ఉంటాయి, ఎన్ని మనకు అవసరం లే. సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాం. ఇన్వెంటరీ యాడ్ చేయలేదు. ఇన్వెంటరీ యాడ్ చేయలేదా? ఓకే, గుడ్. చూడండి, కొందరు బాగా యాక్టివ్గా ఉన్నారు, చూద్దాం. అట్లా ఉండాలి. మీరు ఎంత డెప్త్గా అడిగితే అంత చెప్తాను నేను. మీరు డెప్త్గా చెప్పినా కొంచెం నిద్రపోతా చాటింగ్లు చేసుకుంటా అట్లా అంటే నేను కూడా ఇంకా అట్లా ఉంటుంది. వాడుకున్నాడు వాడుకున్నంత అది చెప్తాను, ముందే చెప్తున్నాను నేను. మీరు ఎంతవరకైనా వెళ్ళండి, నేను అంతవరకు దిగుతాను సబ్జెక్ట్లోకి. ఓకే, నో కాంప్రమైజ్. ఎంతవరకు మీరు ఎంతవరకు పోతే నేను అంత క్లియర్గా చెప్తాను, అంత ఇంట్రెస్ట్గా చెప్తాను. కానీ అడిగినప్పుడు సమాధానాలు చెప్తాను, అదొకటి. ఎందుకంటే కంటిన్యూస్గా నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు అప్పుడు నా మాట్లాడుతుంటే నాకు కూడా యాక్టివ్గా ఉంటుంది. మీరు సైలెంట్గా ఉన్నారు అనుకో, అందరూ ఏమవుతుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఎలా రెస్పాన్సిబుల్ చేస్తామంటే చూడండి, ఇది ఒక్కటి చెప్తాను, మీరు అల్లకపోతారు. చూడండి, ఫస్ట్ హెచ్ఆర్ బిజినెస్ గ్రూప్ చేస్తాను. హెచ్ఆర్ బిజినెస్ గ్రూప్ చేయాలంటే ప్రతి ఒక్కదానికి ప్రొఫైల్ ఆప్షన్ నావిగేషన్ పాత్ ఏది? నావిగేషన్ పాత్ ఏంటంటే ఎన్ అంటే నావిగేషన్, రాయాలి అవసరం లేదు, ఫస్ట్ అన్ని రాసినా కదా మనం. నావిగేషన్ అంటే దారి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యూజర్, సెక్యూరిటీ, సారీ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫైల్. చూద్దాం అండి, ల్యాప్టాప్ అప్లికేషన్ చూద్దాం. ఇది క్లోజ్ చేయండి, క్లోజ్ విండో. ఏ రెస్పాన్సిబిలిటీ ఉన్నాం కరెంట్ మనం? ఇన్వెంటరీ యూజర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫైల్, సిస్టమ్ ప్రొఫైల్, సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ ద now we came to system administrator responsibility, profile, system. ఓకే, ఇక్కడ మీరు రియల్ టైంలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఎక్కువ చేసేది ఏంటంటే ప్రొఫైల్ ఆప్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ లెవెల్ ఆర్ యూజర్ లెవెల్లో చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు యూజర్ లెవెల్ అంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి. రెస్పాన్సిబిలిటీ లెవెల్ అంటే ఇండియా లెడ్జరు, ఇన్వెంటరీ లెడ్జరు, పర్చేసింగ్ లెటర్ వస్తాయి. యూజర్ లెవెల్ అంటే ఏమొస్తాయి చెప్పండి? యూజర్ అంటే మన పేరే కదా, MS9 అది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఇచ్చినారనుకోండి, ఆ ప్రొఫైల్ ఆప్షన్ ఇచ్చి ఇక్కడ ఇచ్చేసి చేస్తారు అని చెప్తానండి. ఫస్ట్ రెస్పాన్సిబుల్ లెవెల్లో చేస్తాం. సో రిమైనింగ్ మీరు అప్లికేషన్, సర్వర్, ఆర్గనైజేషన్ ఇవన్నీ మనకు సంబంధం లేనిది. మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ యూజర్. ఫస్ట్ ఇప్పుడు అన్ని ఇది ఆప్షనల్ ఫీల్డ్లో ఉన్నాయా, ఎల్లో ఫీల్డ్లో ఉన్నాయా, మ్యాండేట్ ఫీల్డ్లో ఉన్నాయా? ఆప్షనల్ ఫీల్డ్. Then we are seeing that this one. Okay, first ఏం చేయాలి మనము? which responsibility you are doing? HR security profile option you are doing, right? అంతే కదా.
సో హెచ్ఆర్ సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్ ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను, MS9 HRMS సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ బోల్డ్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూ 3 డాట్స్ మీద కొట్టిన తర్వాత MS9 కొడితే ఇలా వస్తే బోల్డ్ వస్తాయి. మనం ఏం తీసుకోవాలి ఫస్ట్, అదే నేను MS9 ఇక్కడ వచ్చినాను అనుకో, ఓన్లీ HRMS ఇస్తా. చూడండి ఎన్ని వస్తాయో, ఎన్ని వస్తున్నాయి, అన్నీ వస్తాయి. చాలా కష్టంగా ఇట్లయితే. అందుకు ఎన్ని చేస్తున్నాము, కొరీ చేస్తున్నాం మన కంపెనీతో. మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను మన కంపెనీ ఫస్ట్లో మన కంపెనీ యాడ్ చేస్తాం అనేది? ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత కర్సర్ ప్రొఫైల్ ఆప్షన్ మనం ఏమన్నాము, యూఆర్ డూయింగ్ ద ప్రొఫైల్ ఆప్షన్స్, రైట్? ప్రొఫైల్ ఆప్షన్ ఏంది, HR ఏంది మా చెప్పండి, సెక్యూరిటీ పర్సెంటేజ్, HR పర్సెంటేజ్. పర్సెంటేజ్ అంటే ఎట్లా, షిఫ్ట్ పర్సెంటేజ్ 5. సెక్యూరిటీ పర్సెంటేజ్. క్లిక్ ఆన్ ఫైండ్. ఏడ ఉంది HR సెక్యూరిటీ ప్రొఫైల్ ఆప్షన్? ఇక్కడ ఉందా? ఎదురుగా, దీనికి ఎదురుగా ఈ HR ప్రొఫైల్ ఆప్షన్ మనం మెయిన్ బ్రాంచ్ అటాచ్ చేస్తున్నాం. వాట్ ఇస్ అవర్ మెయిన్ బ్రాంచ్? అమరావతి. అమరావతిని ఏమంటారు దాన్ని మన టెర్మినాలజీలో, ఒరాకిల్ టెర్మినాలజీలో? Business group. MS9 బిజినెస్ గ్రూప్. ఓకే, సో మన వీటిలన్నింటినీ దేనికి అసైన్ చేస్తున్నా నేను? బిజినెస్ అంటే మనం అది మెయిన్. అంటే ఇప్పుడు లింక్ ఇచ్చినానా, దేని లింక్ ఇచ్చినాను నేను, ఏ రెస్పాన్సిబుల్ లింక్ ఇచ్చినాను? MS9 HRMS సూపర్వైజ్. HRMS రిలేటెడ్ ఎంప్లాయీస్ అంతా యాడ్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ ఉంటుంది. HRMS అంతే కదమ్మా? ఓకే, సో మీరు ఇంకో విధంగా చేయొచ్చు. దీన్ని క్లోజ్ అయినా చేసి మళ్ళా ఇట్లయినా చేయొచ్చు. మాకు అట్లా వద్దంటే MS9 HRMS అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇండియా జనరల్ లెడ్జర్ కింద కర్సర్ పైన కర్సర్ పెట్టండి. ఏంది ప్రొఫైల్ ఆప్షన్ మర్చిపోయినా నేను, HR సెక్యూరిటీ అన్నిటికీ. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఆప్షన్ అన్నిటికీ ఇవ్వాలి మనం. ఇదే విధంగా అన్ని రెస్పాన్సిబిలిటీస్కు ఇదే ప్రొఫైల్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటికీ HR ఇవ్వాలి. ఇదన్నీ అయిపోతానే దీనికి ఇది ఇవ్వాలి.